అంగన్వాడీ వర్కర్స్ ఇది ఒక చిన్న అవేర్నెస్ ప్రోగ్రామ్ని ఇప్పుడు ఈ నిజామాబాద్ పట్టణంలో నిర్వహిస్తున్నాం. నాయక్ గారు మరియు మీ దగ్గర నుంచి వచ్చినటువంటి సిడిపిఓ గారు, నిజామాబాద్ సిడిపిఓ గారు మరియు డిజిపల్లి సిడిపిఓ గారు, డిడబ్ల్యూఓ వారి యొక్క అనుమతితోటి మేమందరం మీ దగ్గర రావడం జరిగింది. వచ్చిన ఉద్దేశం ఏంటంటే మీరు ఆహార కల్తీలో చైతన్యం తేవడం. చైతన్యం ఎందుకంటే మీరు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళందరికీ ఆరోగ్యపరంగా సిడిపిఓ పరంగా మీరు అందరినీ అందరూ ట్రైనింగ్ క్లాస్ మార్నింగ్ సెషన్స్ అన్నీ అయినాయా? ఇబ్బంది ఏం కాలేదు ఆడించేది తేవడం వల్ల? వీళ్ళు ఒక చోట చూపిస్తారు కాబట్టి ఇద్దరిని ఇక్కడ రావడం అందరూ ట్రైనింగ్ క్లాస్ మార్నింగ్ సెషన్స్ అన్నీ అయినాయా? ఇబ్బంది ఏం కాలేదు ఆడించేది తేవడం వల్ల? వీళ్ళు ఒక చోట చూపిస్తారు కాబట్టి ఇద్దరిని ఇక్కడ రావడం రాసేసి తర్వాత ఏం చేశారు, ఇలా ఫ్లవర్, తర్వాత గ్రౌండ్ నట్ సీడ్స్. పామోలిన్ సీడ్స్కు గ్రౌండ్ నట్ సీడ్స్కు డిఫరెన్స్ తెలియదు ఎవరికి. ఎందుకంటే పామోలిన్ సీడ్స్ తర్వాత గ్రౌండ్ నట్ సీడ్స్ సిమిలర్గా ఉంటాయి, కానీ చాలా డిఫరెన్స్ ఉంటుంది దాంట్లో. పామోలిన్ సీడ్స్ అంటే చాలా బాగా ఎక్కువ ఉంటాయి, అదే గ్రౌండ్ నట్ సీడ్స్ చాలా తక్కువ ఉంటుంది, కాస్ట్లీ ఉంటుంది. కాబట్టి పామోలిన్ సీడ్స్ గ్రౌండ్ నట్ సీడ్స్ డిఫరెన్స్ ఉన్నది అట్లే వేసేస్తారు. సీడ్స్ వేసేసి తర్వాత ఏం చేశారు, కుకింగ్ ఆయిల్ రాసి ఉంటుంది. ఎవరికి తెలియదు. కుకింగ్ ఆయిల్ రాసి ఉంటే దాన్ని ఏ విధంగా కొంటారు, ఏ రేట్తో కొనాలి అనేది డౌట్ రావాలి. గ్రౌండ్ నట్ రేట్లో కొనాలా, సన్ఫ్లవర్ రేట్లో కొనాలా, తర్వాత కుసుమ నూనె రేట్లో కొనాలా, ఏ రేట్లో కొంటారు ఇట్లా చూసేస్తారు. ఈ ఫ్లవర్ ఉందా లేదా, సన్ఫ్లవర్ అయిపోయింది కదా, తీసేసుకోండి. తర్వాత గ్రౌండ్ నట్ సీడ్, పామోలిన్ సీడ్స్ ఉంటాయి. అది ఈరోజు నిజామాబాద్ గంజ్ ఏదైతే ఉందో కిషన్ గంజ్లో మనం ఒక కన్జ్యూమర్ ఆర్గనైజేషన్, ఇందూర్ కన్జ్యూమర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేస్తున్నాము. అయితే ఈ ల్యాబ్ ఏదో మన ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ప్రొవైడ్ చేసిన ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్ అనేది ఏదంటే ఒక మొబైల్ ల్యాబ్ అన్నట్టు. ఆ మొబైల్ ల్యాబ్తో మనం ప్రిలిమినరీ టెస్ట్ అంటే చిన్న చిన్న టెస్టులు, స్పాట్ టెస్ట్లు అంటారు దాన్ని, స్పాట్ టెస్టులు పర్ఫామ్ చేసుకోవడానికి దీన్ని ఇచ్చారు మనకు. అయితే ఈ ల్యాబ్ నుంచి మనకు ఏంటంటే మనకు బెనిఫిట్ అంటే లూజ్ ఐటమ్స్ ఏదైతే ఉంటే అప్పటికప్పుడే టెస్ట్ చేసి మనము చెప్పడానికి ఒక ఐడియా రావడానికి, అంటే ఆ మ్యాక్సిమం అడల్ట్రేషన్ దేంట్లో ఉంది, నిజంగా అడల్ట్రేషన్ ఉందా లేదా అనేది తెలుసుకోవడం, అవగాహన రావడానికి మాత్రమే ఈ ల్యాబ్ని డిజైన్ చేయడం జరిగింది. అయితే ఈ ల్యాబ్ ద్వారా అంటే ట్రైనింగ్, తర్వాత టెస్టింగ్, తర్వాత అవేర్నెస్ ప్రోగ్రామ్ని దీని వల్ల తెలుసుకోవచ్చు. తర్వాత ఎందుకంటే ట్రైనింగ్ ఎందుకంటే పెద్ద పెద్ద ల్యాబ్కు వెళ్లకుండా దీంతోనే మనకు అవేర్నెస్ క్రియేట్ చేయొచ్చు. తర్వాత పబ్లిక్లో అంటే మ్యాక్సిమం అడల్ట్రేషన్ దేంట్లో ఉంటుంది, తర్వాత ఎలా టెస్ట్ చేస్తారు, ఏంటంటే చిన్న చిన్న టెస్టులు ఏ విధంగా టెస్ట్ చేసుకోవాలి అనేది ఐడియా ఉంటుంది. కాబట్టి పబ్లిక్కు దాన్ని క్రియేట్ మనకు అవేర్నెస్ ఇవ్వడానికి మాత్రమే దీన్ని డిజైన్ చేయడం జరుగుతుంది. ఓకే, రైట్. ఇందూర్ కన్జ్యూమర్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఈరోజు గంజ్ ప్రాంతంలో ఆహార కల్తీ దృష్ట్యా సబ్జెక్ట్ మీద ఫుడ్ సేఫ్టీ అధికారులతో మొబైల్ ల్యాబ్ అనేది మేము వాళ్ళ ఫుడ్ సేఫ్టీ అధికారులతో ఒక కార్యక్రమం చేపట్టినాము. ఆ కార్యక్రమం ఎట్లాంటిదంటే ఈరోజు జరుగుతున్న ఆహార కల్తీ గురించి ప్రజలలో, వినియోగదారులు చైతన్యపరచడానికి ఈ కార్యక్రమం చేపట్టినాము. దానికి ఫుడ్ సేఫ్టీ అధికారులు స్పందించి మొబైల్ ల్యాబ్ తీసుకొచ్చి ఇక్కడ ప్రజలకు ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ఈ రోజులలో చాలా కల్తీ జరుగుతూ ఉన్నాయి. ఎట్లా అంటే ఎగ్జాంపుల్ కారం పొడి చూసుకోవచ్చు, మనము కందిపప్పు చూసుకోవచ్చు, ఇలా చాలా సమస్యలు ఉన్నాయి. అనేక రోగాలు పాలవుతున్నారు జనాలు. ఫుడ్ సేఫ్టీ వల్ల ఫుడ్ పాయిజన్ కూడా అవ్వే ఛాన్సెస్ ఉంది. కాబట్టి ఈ కల్తీని గుర్తించడం ఎలా అనేది ఒక అవేర్నెస్ ప్రోగ్రాము ఇందూర్ కన్జ్యూమర్ ఫోరం తరఫున మేము కండక్ట్ చేయడం జరిగింది.